హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్. మార్కో యాక్టెడ్ బై ఉన్నిముకుందన్, డైరెక్టెడ్ బై అనీఫ్ అదేని. 2 weeks బ్యాక్ కేరళలో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తుంది ఈ మూవీ. ప్రజెంట్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఎలా ఉంది అని మూవీ చూడడం జరిగింది. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, అమ్మ బాబో ఏంద్రా ఇది అనిపించింది. ఫుల్ ఆఫ్ వైలెన్స్. మూవీ ప్లాట్ విషయానికి వస్తే అడట్టు అనే ఫ్యామిలీ మార్కోని అడాప్ట్ చేసుకొని వారసులా పెంచుతారు. ఫ్యామిలీలో ఎవరికి ఏం జరిగినా మార్కో అసలు ఊరుకోడు. అలాంటిది మార్కోకి చాలా ఇష్టమైన తన తమ్ముడిని కొంతమంది మర్డర్ చేస్తారు. మర్డర్ అంటే నార్మల్ మర్డర్ కూడా కాదు, చాలా దారుణమైన మర్డర్. ఆ మర్డర్ చేసింది ఎవరు అండ్ వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ. రొటీన్ స్టోరీ ఉంది, దాన్ని ఫుల్ ఆఫ్ వైలెన్స్ యాక్షన్ సీన్స్తో నింపేశారు. ఎవరైనా సెన్సిటివ్ ఉంటే మాత్రం ఈ మూవీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఒక పెద్ద బిజినెస్, అందులో పార్ట్నర్స్, వాళ్ళ ఎనిమీస్, మధ్యలో ఈ మార్కో. ఇదే నడుస్తుంది స్టోరీ మొత్తం. స్టోరీ చెప్పుకోవడానికి ఏముండదు. మూవీ స్టార్ట్ అవ్వడమే తమ్ముడి మర్డర్తో స్టార్ట్ అవుతుంది. ఒక వైలెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తారు. ఈ వైలెంట్ వరల్డ్ బిల్డింగ్కి, హీరో ఇంట్రడక్షన్కి కొంచెం టైం తీసుకున్నారు. అందరు చుట్టూ ఉన్న ఎవరు మర్డర్ చేశారనేది సెర్చ్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ తీరా రివీల్ చేయడం చాలా సింపుల్గా చేశారు. వన్స్ రివీల్ అయ్యాక సాలిడ్ యాక్షన్ సీన్స్తో ఇంట్రోల్ సెట్ చేశారు. అక్కడితో అయిపోతుంది అనేలేపు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్లో ఏమైనా ఎమోషన్స్ ఉంటాయనుకుంటే సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. వైలెన్స్ వెళ్ళిపోతుంది. ఎంతలా అంటే కాళ్ళు చేతులు నరకడం స్టార్ట్ చేసి చెవులు కొరకడం, బాడీలో పార్ట్స్ పీకేయడం, అసలు మొత్తానికి రక్తపాతం నింపిన సీన్సే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్ కొంచెం నార్మల్ అనిపించాయి, కానీ సెకండ్ హాఫ్లో దారుణంగా ఉన్నాయి వైలెన్స్ సీన్స్. హీరోయిన్ మధ్యలో 1 or 2 సీన్స్ తప్ప ఏమీ లేవు. ఆ 2 సీన్స్లో ఎమోషన్స్ ట్రై చేశారు, కానీ అంత ఎమోషన్ ఏం లేదు. టెక్నికల్గా మూవీ బాగా తీశారు. యాక్టింగ్ విషయానికి వస్తే ఉన్నిముకుందన్ స్టైలిష్ లుక్స్ మెయింటైన్ చేస్తూ యాక్షన్ సీన్స్తో ఆట ఆడుకున్నాడు. ప్రీవియస్ మూవీస్లో ఇంత యాక్షన్ చేసి ఉండడు. మూవీలో ఎమోషన్ సీన్స్ లేవు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం పడలేదు. రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. మూవీలో యాక్షన్ సీన్సే హైలైట్. ప్రీ క్లైమాక్స్ మాత్రం ఓ గేమ్లో చంపుకున్నట్టు ఉంటుంది. డైరెక్టర్ ఓన్లీ యాక్షన్ సీన్స్ మీదే ఫోకస్ చేశాడు. స్టోరీ రైటింగ్ లేదు. ఓవరాల్గా మూవీ ఫుల్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళని కూడా ఆపరబాబు ఇక చూడలేము ఆ వైలెన్స్ అనిపించేలా ఉంటుంది. ఈ మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే వైలెన్స్ తట్టుకుంటామంటే చూసేయండి. చిన్నపిల్లలు మాత్రం పక్కా దూరం ఉండండి. ఇంత మచాస్ మార్కో మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.